ఎస్ఎల్బిసి గురించి సొరంగంలో అడ్డుగా పడి ఉన్న టీబీఎం భాగాలు కదిలిస్తే కంపనమే. షీరో జోన్లోనే టీబీఎం కట్టర్ భాగం సున్నిత ప్రదేశం కావడంతో సందిగ్ధావస్థ. రంగంలోకి ఎన్జీఆర్ఐ జిఎస్ఐ నిపుణులు. సొరంగం పైకప్పు కూలిన రోజు భూకంపం లాంటి శబ్దం వివరించిన టీబీఎం ఆపరేటర్ గ్లెన్ మెనాల్డ్. చివరి 40 మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట స్థితి. పక్క నుంచి తవ్వకాలు ప్రయత్నించాలని సీఎం సూచన. పాపం వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు. బురదలో కూరుకుపోయిన అనుమానాలు. టీబీఎం లోపలి భాగం వైపు అన్వేషణ. పాపం కదా. ఎస్ఎల్బిసి సొరంగంలో ప్రమాదం చోటు చేసుకొని 3 రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో పెద్దగా పురోగతి లేకపోవడానికి కారణం ఏంటనే దిశగా నిపుణులు శోధిస్తున్నారు. సొరంగంలో గల్లంతైన 8 మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. అక్కడ నీటి ఓటలు, బురద, టీబీఎం శిథిలాలు భారీగా అడ్డుగా ఉండడంతో టీబీఎం ఇరుక్కున్న ప్రాంతమైన చివరి 40 మీటర్ల వరకు చేరుకోలేని సంక్లిష్ట స్థితి ఉందండి అక్కడ. అంతేకాకుండా ఈ 60 మీటర్ల భాగంలో కట్టర్ ఉంటుంది. సో వెనుక 120 మీటర్ల భాగంలో ఆపరేటర్, ఇతర విభాగాలు ఉంటాయి. ఇప్పుడు పైకప్పు కూలిన కీలక ప్రాంతం కట్టర్ ఉన్న భాగంలో ఉంది. పైకప్పు పడిన ప్రాంతంలో 2 వేరువేరుగా పడిపోయాయి అంట. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, సొరంగం పైకప్పు కూలడానికి అక్కడ సీపేజ్ కారణంగా మట్టిని సున్నితంగా మారటమే. ఈ ప్రాంతం ఇన్నేళ్లుగా నీటి ఓట మాత్రమే రాగా ఇప్పుడు పైకప్పు కూలటంపై నిపుణులు కలవరపడుతున్నారు. పరిస్థితి అంచనా వేయడం కోసం ఆ రోజు విధుల్లో ఉన్న వారిని ప్రభుత్వం పిలిపించి సంఘటనను రీకన్స్ట్రక్షన్ చేసింది. టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని నడిపిన రాబిన్సన్ సంస్థకు చెందిన గ్లెన్ మెనాల్తో పాటు సొరంగాల తవ్వకాల నిపుణుడు ఎల్ఎన్టీ సంస్థకు చెందిన క్రిస్ కూపర్ ను సోమవారం సొరంగం వద్దకు పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెనాల్డ్ కీలక విషయాలను, సంఘటన ముందు తర్వాత అనుభవాలను విశ్లేషించారు. ఒక భూకంపం లాంటి భారీ శబ్దం వచ్చిందంట అక్కడ చూడండి. శనివారం ఉదయం సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ని భూగర్భాన్ని కట్ చేస్తుంది. ఎప్పట్లాగానే అందరు విధుల్లో ఉన్నారు. గతంలో నుంచి వస్తున్నట్లుగానే పైకప్పు నుంచి నీటి ఓట కొనసాగింది. కొంత తవ్వకం పూర్తి కాగానే కాంక్రీట్ సెగ్మెంట్ బిగిస్తున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే సున్నితమైన భూమి పొరలను, అంటే షీర్ జోన్ దాటి గట్టి బండరాయి ఉన్న చోటకి వెళ్ళగలిగే వాళ్ళం. ఒక్కో సెగ్మెంట్ పెడుతూ పైకప్పును పరీక్ష చేస్తున్నాం. అప్పుడే ఊట పెట్టడం గుర్తించాను. కట్టర్ ఆపరేట్ చేస్తున్న నేను వెంటనే అందరినీ అప్రమత్తం చేసి కేకలు పెట్టాను. పారిపోలని హెచ్చరించి పరుగు అందుకున్నాం. కొంత వెళ్ళామో లేదో ఒక్కసారిగా భారీ శబ్దం, భూకంపం లాంటి అనుభవం. నీరు, బురద అంతా ఎగజిమితే 3 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపింది. ఆ ప్రాంతాన్ని చీకటి, బురద నీరు కమ్మేశాయి. దానిలో చిక్కున్న కొందరు ఎత్తైన ప్రాంతాల్లో ఉండే కన్వేయర్ బెల్ట్ ఎక్కారు. కొందరు పైపులు పట్టుకున్నారు. ఒక్కొక్కరు అలా బయటికి రాగలిగారు. టీబీఎం వద్ద ఉన్న మాత్రం కనిపించలేదు. పాపం కదా అసలు నిజంగా. దాదాపుగా 600 మంది నిపుణులు, శాస్త్రవేత్తలు సహాయ చర్యలు నిమగ్నమయ్యారు. సొరంగంలో చీకటిని తొలగించడం, వెల్డింగ్ కట్టర్లకు ఉపయోగపడే 500 kV జనరేటర్, 100 అశ్వశక్తితో కూడిన భారీ పంపును మెగా సంస్థ నుంచి సోమవారం తీసుకొచ్చారు. భూగర్భం నుంచి 90 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం దీనికి ఉంది. సొరంగంలో ఉపయోగపడే 14 టన్నుల క్రేన్ కూడా ఆ సంస్థ సమకూర్చింది. వెతుకుతున్నారు చాలా, అంటే వీటిని ఏమంటారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ ఉపయోగించి కూడా వెతుకుతున్నారు. కానీ దాదాపు కష్టంగానే ఉంది పరిస్థితి.